ఈ మధ్య కాలంలో మీరు చేసే పనిపై ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఫోకస్ చేయగలుగుతున్నారు? అదే 2004లో అయితే మనం ఏదైనా ఒక విషయంపై 2 minutes 30 seconds వరకు ఫోకస్ చేయగలిగే వాళ్ళం. చెప్తే షాక్ అవుతారు, కానీ ఈ రోజు అది 47 secondsకి పడిపోయింది. మీరేమో గంటల తరబడి చదవాలి, వర్క్ చేయాలి, అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ మీ అటెన్షన్ స్పాన్ మాత్రం జస్ట్ 47 seconds. 47 secondsలో మీరు ఏం నేర్చుకుంటారు? అందుకే స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు అంటే 47 seconds, కానీ రానున్న రోజుల్లో మీ అటెన్షన్ స్పాన్ ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంది. కారణం ఒక్కటే, డిస్ట్రాక్షన్స్. మీరు ఫోకస్ చేయలేకపోతే మీరు ఏది నేర్చుకోలేరు. ఈ ఏఐ జనరేషన్లో కొత్త విషయాలు నేర్చుకోలేకపోతే సమాజంలో వెనకబడిపోతారు. అందుకే ఈరోజు మీకు సైన్స్ బేస్డ్ కొన్ని విషయాల్ని షేర్ చేయబోతున్నాను. అయితే ఇది మీ అటెన్షన్ స్పాన్ ని అమాంతం ఇంక్రీజ్ చేసేది, కానీ అదే 47 secondsతో స్టార్ట్ చేసి స్లోగా ఒక ఫ్లో స్టేట్కి మీరు ఎలా రీచ్ అవ్వాలి అనేది ప్లాన్ చెప్తాను. కానీ ముందే చెప్తున్నాను, ఇనీషియల్ పాయింట్స్ విని అందరూ చెప్పేదే కదా అని వీడియోని స్కిప్ చేయకండి. రిపీటెడ్గా వింటే కాదు, కొన్ని హ్యాబిట్స్ని రిపీట్ చేస్తేనే లైఫ్లో చేంజ్ వస్తుంది. సో డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసి ఫ్లో స్టేట్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది లేట్ చేయకుండా చూసేద్దాం. అయితే కాన్సెప్ట్ కన్నా ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి. అసలు ఫస్ట్ మీరు ఎవరితో పోరాడుతున్నారు అన్నది క్లియర్గా తెలియాలి, క్లారిటీ రావాలి. ఈ విషయం చాలా మందికి తెలుసు, అంతే. దీని వెనక ఉన్న లాస్ ఏంటనేది ఎవరు అంతగా ఇమాజిన్ చేయలేకపోతున్నారు. ఈ టెక్నాలజీని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారంటే, వాళ్ళు తమ పిల్లల్ని ఐప్యాడ్ లేదా స్మార్ట్ ఫోన్స్ ని అసలు ముట్టుకోనివ్వరు. వాళ్ళు టెక్నాలజీని ఎంత వరకు యూజ్ చేయాలి అనేది స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తారని చెప్పారు. ఒకసారి ఆలోచించండి, ప్రపంచానికి ఐప్యాడ్స్, ఫోన్స్ ని పరిచయం చేసిన వ్యక్తులే తమ సొంత పిల్లల్ని వాటికి దూరంగా ఉంచుతున్నారు. బికాస్ దే నో ఇట్స్ అడిక్టివ్. అంతేకాదు, ఫేస్బుక్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఒకసారి మాట్లాడుతూ ఈ సోషల్ మీడియా యాప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అప్పుడప్పుడు కొద్దిగా డోపమైన్ హిట్ ని ఇస్తూ మీ టైం, మీ అటెన్షన్ ని వీలైనంత ఎక్కువగా లాక్కోవటమే అని పబ్లిక్ గా చెప్పారు. అండ్ అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. ఒక్క లాస్ట్ ఇయరే గూగుల్ అండ్ మెటా జస్ట్ మీ అటెన్షన్ ని అమ్ముకొని $100 to $300 billion ని సంపాదించారు. మరి మీరు మనీ సంపాదించడం పక్కన పెడితే, మీలో ఎంతో మంది మీరు చేసే పనిపై, మీకు ఉపయోగమైన పనిపై ఫోకస్ చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అటెన్షన్ ని ఎంత అమ్మితే వాళ్ళు అంత సంపాదిస్తారు, కానీ మీరు మీ జీవితంలో అంతకన్నా ఓడిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు భయపడాల్సిన డేంజరస్ విషయం ఇంకొకటి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎడిక్ట్ చేసేది మనుషులు కాదు, ఏఐ. అది మీ మైండ్ని మీకన్నా బెటర్గా అర్థం చేసుకుంటుంది. మీ అటెన్షన్ని హైజాక్ చేస్తాయి. రానున్న రోజుల్లో మీరు ఏం థింక్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ అదే చూపించి మొబైల్కి బానిసగా మార్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. మీరు ఒక దాని గురించి డీప్గా థింక్ చేయాలి. ఇంటర్నెట్లో ప్రతి సెకండ్ అమ్మబడుతుంది ఏంటి? అంటే మీరు కంటెంట్ ఫ్రీ అని చూస్తున్నారు. సరిగ్గా థింక్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది. అదేంటంటే, యు ఆర్ నాట్ ద యూజర్, యు ఆర్ ద ప్రోడక్ట్. సింపుల్గా చెప్పాలంటే, మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అవి ఈ ఆల్గోరిథమ్సే. దే నో యూ ఎంటైర్లీ, దే నో హౌ టు కంట్రోల్ యూ. మరి మీరు వీటితో ఎలా పోరాడాలి, మీ ఫోకస్ని మీరు తిరిగి ఎలా తెచ్చుకోవాలి? ఒక రోజులో మనం దాదాపు 100 సార్లు మన మొబైల్ని చెక్ చేసుకుంటాం. అందులో మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది నోటిఫికేషన్స్ నే చెక్ చేస్తారంట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వన్స్ మీరు డిస్ట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ ఫోకస్ కి రీచ్ అవ్వాలంటే మినిమం 20 minutes. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీ అటెన్షన్ స్పాన్ 47 seconds. ఇప్పుడు అర్థమైందా మీరు ఫోకస్ చేయాలంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సో ప్రాబ్లం ఏంటనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చేయాల్సింది ఒకటే, ఆ 47 seconds యుద్ధంలో గెలవటం. అలాగే దాంతో పాటు మీ హ్యాబిట్స్ ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సిన 3 హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2017లో బ్రెయిన్ డ్రెయిన్ అనే ఒక రీసెర్చ్ చేశారు. అందులో కొందరిని 3 groups గా డివైడ్ చేసి వారి మొబైల్స్ ని డిఫరెంట్ ప్లేస్ లో పెట్టమన్నారు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి వారి మొబైల్స్ ని టేబుల్స్ పై పెట్టుకున్నారు. సెకండ్ గ్రూప్ పాకెట్ లో పెట్టుకున్నారు. థర్డ్ గ్రూప్ వచ్చేసి కంప్లీట్ గా పక్క రూమ్ లో పెట్టేశారు. అందరి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. కానీ రిజల్ట్ ఏంటో తెలుసా? పక్క గదిలో ఎవరైతే మొబైల్ ని పెట్టారో వారు మాత్రమే అద్భుతమైన ఫోకస్ తో పని చేయగలిగారు. అంటే మీ కళ్ళ ముందు మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ మొబైల్ ని తీయకుండా ఉండడానికే మీ బ్రెయిన్ చాలా ఫైట్ చేస్తుంది. దాని వల్ల మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈ విషయం మీకు తెలియదు. ఇంకా ఫోకస్ ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి స్టాప్ ఫైటింగ్ దిస్. మీ ఎనిమిని మీకు వీలైనంత దూరంలో ఉంచడం చాలా మంచిది. అంటే డిస్ట్రాక్షన్ ని దూరంగా ఉంచడం.
చాలా మంది ఆథర్స్, మూవీ స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తారంటే, వాళ్ళు బుక్ రాయాలన్నా, స్క్రిప్ట్ రాయాలన్నా లేదా వర్క్ చేయాలన్నా వాళ్ళ ఇంట్లోనో లేదా ఆఫీస్ లోనో కూర్చోరు. అన్నింటికి దూరంగా ఒక ప్రశాంతమైన రిసార్ట్ కో లేదా ఫారెస్ట్ హౌస్ కో సిటీకి దూరంగా వెళ్ళిపోతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే డీప్ వర్క్ బుక్ లో ఉంటుంది జేకే రోలిన్. షీఈస్ ద ఆథర్ ఆఫ్ హ్యారీ పోటర్ సిరీస్. అయితే తన ఫైనల్ బుక్ హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హాలోస్ బుక్ ఉంది కదా, అది రాస్తున్న టైంలో తను చాలా ప్రెషర్ లో ఉండేది. ఫ్యామిలీ, కిడ్స్, డైలీ లైఫ్. సో ప్రాపర్ గా ఫోకస్ చేయలేక తను చాలా ఇబ్బంది పడింది. అయితే తన బుక్ ని ఎలా కంప్లీట్ చేసిందో తెలుసా? ఒక హోటల్లో రూమ్ తీసుకొని తనని తను లాక్ చేసుకొని బుక్ ఫినిష్ అయ్యాకే తిరిగి వచ్చింది. తన లైఫ్ లో ఉన్న డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ అవాయిడ్ చేసింది. మీకు కుదిరితే చదివినప్పుడు లేదా వర్క్ చేసినప్పుడు అన్నింటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒక సైలెంట్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా కుదరదు అంటే అట్లీస్ట్ మీ మొబైల్ కి దూరంగా ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏం చేయాలి? నార్మల్ టైంలో కూడా మీ బ్రెయిన్కి డిస్ట్రాక్షన్స్ అనేవి అలవాటు కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీ మొబైల్ని చూడండి. మీ మొబైల్ మొత్తం చెక్ చేయండి. అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేయండి. మీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోస్ట్ ఆఫ్ ద టైం సైలెంట్లో పెట్టేసేయండి. సో మీరు చాలా మందిని చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. చిన్న నోటిఫికేషన్కే సౌండ్, వైబ్రేషన్స్తో ప్రతి సెకండ్ మొబైల్ మోగుతూనే ఉంటారు. మీకు అలాంటి అలవాటు ఉంటే సో స్టాప్ దట్. ఇలాగా మీరు డే మొత్తంలో ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి మార్నింగ్ బాగా డిస్ట్రాక్ట్ అయ్యే అలవాటు ఉంటుంది. సో దాన్ని ఎలా తగ్గించాలి? ఆ డిస్ట్రాక్షన్ ని తగ్గించాలంటే మీరు నిద్రపోయే ముందు నెక్స్ట్ డే మీరు ఏం వర్క్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకోండి. ఒక బుక్ లో నోట్ చేయండి, లేదా ల్యాప్టాప్ లో నోట్ చేసుకోండి, లేదా మీ మొబైల్లో నోట్ చేసుకోండి. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అలానే ఉంచి మొబైల్ ని లాక్ చేయండి లేదా ల్యాప్టాప్ ని అలానే క్లోజ్ చేసి నిద్రపోండి. సో దట్ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మీ మొబైల్ తీయగానే మీ ప్లాన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో దీని వల్ల మార్నింగ్ డిస్ట్రాక్షన్ ని చాలా వరకు మీరు తగ్గించవచ్చు. డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుంది. అయితే ఈ విషయాలు చాలా మందికి తెలుసు, కామన్ అని తెలుసు, ఎన్నోసార్లు వినుంటారు. బట్ అందరూ చెప్పేది ఇదే. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ లో కూడా ఇదే ఉంటుంది. చాలా సింపుల్ అని తెలిసినా కూడా చాలా మంది ఈ విషయాల్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే దానికి బ్రెయిన్ ప్రిపేర్డ్ గా ఉండదు. సో బ్రెయిన్ ఎలా ప్రిపేర్ చేయాలి, మీ బ్రెయిన్ ప్యాటర్న్ ఎలా చేంజ్ చేయాలి అనేది నెక్స్ట్ చూద్దాం. సో యాక్చువల్లీ మీ బ్రెయిన్కి ఏం అలవాటు అయిందంటే, మీరు ఒక వర్క్ చేసి వెంటనే మొబైల్ టచ్ చేయడం, మొబైల్లో కాసేపు చూసిన తర్వాత మళ్ళీ వర్క్ వెళ్ళడం, ఇలా స్విచ్ అవుతూ ఉన్నప్పుడు మీ బ్రెయిన్కి ఒక డోపమైన్ హిట్లా అలవాటు అయిపోయింది. ఇలా మీరు సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే ఇప్పుడు మీలో ఒక లోయ లాంటి డిస్ట్రాక్షన్ అనేది మీ బ్రెయిన్ లో క్రియేట్ అయిపోయింది. ఇలా మీరు ఎన్నో ఇయర్స్ చేయటం వల్ల మీ బ్రెయిన్ లో ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని ఎలా చేంజ్ చేయాలి? లక్కీలీ మన బ్రెయిన్ ప్యాటర్న్ ని మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీన్ని ఇంకా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలంటే, మీ బ్రెయిన్ ని ఒక పవర్ హౌస్ లా ఇమాజిన్ చేసుకో. అందులో డిఫరెంట్ స్మాల్ థిన్ వైర్ కనెక్షన్స్ లా ఉంటాయి. వాటిని న్యూరాన్స్ అంటారు. అందులో కోట్ల కొద్ది సన్నటి పవర్ వైర్స్ లాంటివి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఫోన్ పట్టుకొని రోజు రీల్స్, షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇమాజిన్ చేసుకోండి, డిస్ట్రాక్షన్ అనే వైర్ దానికి పవర్ పాస్ అవుతూ హై వోల్టేజ్ వైర్ లా చేంజ్ అయిపోతుంది. అదే మీరు కష్టమైనా సరే ఇబ్బంది పడుతూ ఫోకస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు పవర్ అనేది మీ ఫోకస్ వైర్ కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మీరు మొబైల్ వాడటం తగ్గిస్తే ఆ డిస్ట్రాక్షన్ వైర్ తుప్పు పట్టి వీక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మీరు ఏ న్యూరాన్ కి ఎనర్జీ అనేది పాస్ చేస్తూ ఉంటారో అది స్ట్రాంగెస్ట్ అవుతుంది. స్ట్రాంగెస్ట్ అయిన తర్వాత అది ఒక హ్యాబిట్ గా చేంజ్ అయిపోతుంది. డిస్ట్రాక్షన్ కి సంబంధించిన నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ గా అయిపోతూ ఉంటాయి. ఎవరైతే ఎక్కువ ఫోకస్ ని, కాన్షియస్నెస్ ని మెయింటైన్ చేయగలుగుతారో ఫ్యూచర్ వారిది అవుతుంది. ఇది ఎలాంటి స్టేట్ అంటే, టైం గడిచిపోవడం అనేది మనకు అసలు తెలియదు. పని ఎంత కష్టమైనా సరే చాలా ఎఫర్ట్లెస్ గా చేయగలుగుతారు. ఇది మిమ్మల్ని ఎలా చేంజ్ చేస్తుందంటే, మీరు చేసే పనిని మీరు ఇంకా ఇష్టపడేలా చేస్తుంది. ఇంకా బెటర్ గా చేయాలన్న ఇంట్రెస్ట్ మీలో పెంచుతుంది. అదే మీరు చదువుతున్నట్టయితే, మీరు చదువుతుంది ఏదైతే ఉందో దాన్ని ఇంకా డీప్ గా అనాలిసిస్ చేయాలనిపిస్తుంది. మీరు బాగా ఇష్టపడే క్రికెటర్స్నే తీసుకోండి. వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది. స్టేడియంలో వేల మంది జనాలు అరుస్తున్నా, మ్యాచ్లో ప్రెషర్ ఉన్నా అవేవి వాళ్ళకి కనిపించవు, వినిపించవు. కేవలం ఎదురుగా వస్తున్న బాల్ మాత్రమే కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే మీరు ఇష్టపడే యాక్టర్స్ ని తీసుకోండి. వారు పనిచేసేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎవరు షూట్ ని చూస్తున్నారు, టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారు, ఇవేవి వాళ్ళకి కనిపించవు, వినిపించవు. కంప్లీట్ ప్రెజెన్స్ లో ఉండి ఫుల్ ఫోకస్ తో పనిచేస్తారు. దీన్ని ఫ్లో స్టేట్ అంటారు. అలాగే మీరు ఇప్పుడు వర్క్ చేయాలి లేదా చదవాలి. ఈ స్టేట్ లో గెలుపు, ఓటమి అనేది గుర్తుండదు. రిజల్ట్స్ తో సంబంధం ఉండదు. అయితే ఇందాక చెప్పినట్టు మీరు ఒక ఫ్లో స్టేట్ కి రీచ్
రీచ్ అవ్వాలంటే మినిమం 20 minutes పడుతుంది. కానీ మీ అటెన్షన్ స్పాన్ 47 seconds ఉంది. ముందు చెప్పిన రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ మిమ్మల్ని మీరు ఎంతగానో ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీ కాంపిటీషన్ మనుషులు కాదు, AI. సో మిమ్మల్ని మీరు డీప్గా ట్రైన్ చేసుకోండి. డిస్ట్రాక్షన్స్ అన్నింటికి దూరంగా ఉండి ఫుల్ ఫోకస్తో ఉండండి. ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్ అనేది మనుషుల్ని నిలువుగా ముంచేసే ఒక స్లో పాయిజన్ లాంటిది. మీరు ఇప్పుడు కనుక దీనికి బ్రేక్ వేయకపోతే మీ లైఫ్లో మీరు ఏది సాధించలేరు. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది టాలెంట్ ఒక్కటే కాదు, మీ అటెన్షన్. మీరు చేసే పనిని మీరు ప్రేమించాలన్నా, మీరు అనుకున్న రేంజ్కి మీరు రీచ్ అవ్వాలన్నా మీ ఫోకస్ని మీరు కాపాడుకోవాలి. ఫైనల్గా నాదో చిన్న క్వశ్చన్. యాక్చువల్గా రీసెర్చ్ ప్రకారం అయితే 47 seconds మన అటెన్షన్ స్పాన్ అని ఉంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎంతవరకు మీ అటెన్షన్ స్పాన్ని, మీ ఫోకస్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు? జెన్యున్గా కమెంట్స్లో షేర్ చేయండి. హైయెస్ట్ అటెన్షన్ స్పాన్ ఎవరికి ఉందో వాళ్ళ కమెంట్ పిన్ చేస్తాం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.